6. యేసు మహ్మద్ రాకను ప్రవచించాడు. ప్రవక్త మహ్మద్ వాస్తవానికి ఇస్లాం స్థాపకుడు. కొత్త నిబంధన హిబ్రూ ప్రవక్తలను పేర్కొంది. యేసు రాకను ముందే ప్రవచించాడు. అదేవిధంగా ఖురాన్ యేసు మహ్మద్ రాకను ముందే ప్రవచించాడు. ఓ ఇజ్రాయిల్ సంతానమా, నాకు ముందు వచ్చిన తోరాను ధృవీకరిస్తూ మరియు నా తర్వాత రాబోయే అపోస్తలుడి గురించి శుభవార్త చెబుతూ నేను మీ వద్దకు పంపబడిన దేవుని అపోస్తలుడిని. అహ్మద్ మరియు మహ్మద్ ఒకే అరబిక్ పేరు యొక్క 2 వర్షన్లు. 7. యేసు సిలువ వేయబడలేదు. నిజానికి యేసు అస్సలు చంపబడలేదు. ఖురాన్ ఇలా చెబుతుంది. కొంతమంది యేసుని చంపామని చెబుతారు, కానీ దేవుడు వారి వాదనను తోసిపుచ్చాడు. అది అవిశ్వాసుల భ్రాంతి మాత్రమే అని ఆయన వెల్లడిస్తాడు. వారు యేసును సిలువ వేశారని అనుకున్నారు, కానీ వాస్తవానికి దేవుడు ఆయనను సజీవంగా మరియు క్షేమంగా లేపాడు. 8. తీర్పు దినానికి ముందు యేసు కీలక పాత్ర పోషిస్తాడు. యేసు తిరిగి వస్తాడని ఖురాన్ వివరిస్తుంది. తీర్పు దినానికి ముందు ఆయన నకిలీ మెస్సియాతో పోరాడుతాడు. నకిలీ మెస్సియా అల్ మజియాద్ దజ్జాల్, క్రీస్తు విరోధి లాంటివాడు. యేసు భూమిపై న్యాయాన్ని పునరుద్ధరిస్తాడు. ఆయన తిరిగి రావడం తీర్పు దినం యొక్క ప్రధాన సంకేతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. యేసుకు ఇస్లామిక్ గ్రంథం, యేసుకు అంజిల్. 9. అల్లాహ్ వెల్లడించాడని ముస్లింలు నమ్ముతున్నారని దేవుడు వెల్లడించాడు. ఇది సువార్తకు మరొక పేరు. ఈ గ్రంథం తోరాలో మోషేకు వెల్లడించిన దానిని ధృవీకరించింది. ఈ గ్రంథం పూర్తిగా భద్రపరచబడలేదు, కాబట్టి దేవుడు ఖురాన్ను మహ్మద్కు వెల్లడించాడు. ఇది మానవాళికి అల్లాహ్ ఇచ్చిన చివరి సందేశం. ఈ 3 గ్రంథాలు తోరా, ఇంజిల్ మరియు ఖురాన్ ఇస్లాంలో గౌరవించబడతాయి.